హాయ్ అండి అందరికీ. ఈరోజు మీకు మా అరటి తోట చూపిస్తాను రండి. అంటే ఇవి కొద్ది రోజులు ఉంటే అరటిగెలలు కొడతారు కదా, మళ్ళీ ఈ అరటికాయలు ఈ అందం కనిపించదు, అందుకని ముందే తీసుకున్నాను నేను వీడియో. అంటే ప్రతి చెట్టుకు ఇప్పుడైతే గెల ఉంటుంది, తర్వాత అయితే వాళ్ళు కొట్టడానికి ఏమి ఉండదు కదా. అంటే అదే ఈ అరటి గెలలన్నీ కొట్టుకుపోయినాక ఏం బాగుండదు కదా చూడ్డానికి. అందుకని నాకు కూడా ఒక జ్ఞాపకంగా ఉంటుంది, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఎప్పుడైనా చూసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇట్లా వీడియో తీసుకున్నాను అనమాట. కొద్దిగా ప్రతి చెట్టుకు అరటి గెలలు ఉన్నాయి. ఇవి నాకు ఎట్లా అనిపిస్తాయంటే, అరటి తోటలోకి వెళ్ళగానే సంక్రాంతి పండుగ రోజు, ఉగాది పండుగ రోజు ముగ్గులు పెడతారు కదా, అరటి గెలల ముగ్గులు. అట్లే చూసినాను తప్ప నేను ఎప్పుడు రియల్గా చూడలేదు. ఇదే ఫస్ట్ టైం మేము అరటి చెట్లు తోటలోకి పోవడం, ఇదే ఫస్ట్ టైం. అరటి గెలలు ఇట్లా ఉంటాయని చూడడం ఫస్ట్ టైం. అంటే బొమ్మలలో, టీవీలలో అట్లా చూసినా కానీ రియల్గా అయితే ఎప్పుడు చూడలేదు. పైగా తోట కూడా అందంగా ఉండి నీట్గా ఉండేసరికి అవి చాలా బాగా కనపడతాయి. కెమెరాల కంటే రియల్గా ఇంకా సూపర్గా కనపడతాయి. అందుకు తీసి పెట్టుకున్నా. అంటే ఫస్ట్ టైం కదా, కొంచెం ఎగ్జైట్మెంట్ కూడా ఉంటుంది అనుకోండి. మీ ఊర్లో అరటి తోటలే లేవా, ఎప్పుడు చూడలేదు అంటున్నావు అని అనుకోవద్దండి. నిజంగానే నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే మా ఊర్లో ఈ మధ్య అరటి చెట్లు పెడుతున్నారు, కానీ ఇంతకుముందు ఓన్లీ చిన్ని చెట్లు మాత్రమే ఉండేవి. ఇంకా మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే అసలు నాకు కూడా తెలియదు, అటు సైడ్ ఎప్పుడు వేయలేదు. కానీ ఈ మధ్య వేస్తున్నారులేండి అక్కడ కూడా. ఈ గెలలు చూసారా, పర్లేదు బాగానే తీసినాయి ఈ గెలలు. కానీ మళ్ళీ ఈసారి ఎప్పుడన్నా అరటి పంట పెడితే ఇట్లా గెలలు వస్తాయో రావో తెలియదు. ఇంత బాగుంటుందో లేదో తెలియదు కదా తోట, అందుకని గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి తీసాను ఈ వీడియో. నాకు ప్రత్యేకంగా ఈ సంతోషం ఎందుకంటే, మాకు పంట చేతికి రాక, అంటే పంట లాభం రాక 5 సంవత్సరాలు అయింది. అంటే ఏ పంట పెట్టినా 5 సంవత్సరాల నుంచి నష్టమే వస్తుంది తప్ప లాభం రాలేదు ఇంతవరకు. అంటే ఇప్పుడు మేము అరటి చెట్లు వేసిన దగ్గర చీనీ చెట్లు ఉన్నాయి, అవి చనిపోయాయి అన్నమాట తెగులు వచ్చి. అంతకుముందు పంట బాగానే వచ్చేది, అవి చనిపోయిన తర్వాత ఇంకా ఏ పంట వేసినా రాలేదు. అంటే శనగ, ఉద్ది అట్లా ఏ పంట వేసినా రాలేదు. తర్వాత విసిగిపోయి అరటి పెట్టినాము. ఈ అరటి పంట మాత్రం బాగా వచ్చింది. అంటే 5 సంవత్సరాల తర్వాత లాభం వస్తుంది కదా, అందుకు కొంచెం సంతోషము. పంట అయితే బాగా పండింది, కానీ పెట్టుబడి తీరిపోయి లాభం వస్తే ఇంకా సంతోషము. మా సంతోషం ఏమో కానీ మాకు లాభం వస్తే ఏడ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు, అది వేరే విషయంలేండి. అదేంటోనండి, ఈ 5 సంవత్సరాలలో మాకు ఎక్కడి నుంచి ఆదాయం వచ్చింది లేదు. అసలు మేము ఎట్లా గడిపామో ఏమో, వచ్చిన దాంట్లోనే సర్దుకొని. ఆ విషయాలన్నీ ఎవరికీ అవసరం లే, మేము పెట్టిన పెట్టుబడులే అవసరం లే. మేము ఏం తిన్నాము, ఏం ఉన్నాము, ఈ 5 ఏళ్ళల్లో ఎట్లా ఉన్నాము, అది ఎవరికి అవసరం లే. కానీ ఇప్పుడు లాభం వస్తానే ప్రతి ఒక్కరూ అంత వచ్చింది ఇంత వచ్చింది అంటారేంటండి బాబు. మేము దానికి ఎంత పెట్టుబడి పెట్టినామో, అంటే మేము పెట్టలేదు, మా మామ పెట్టినా కూడా ఆయనకేమో వడ్డీతో సహా డబ్బులు కట్టాలి కదా. అది కట్టి తర్వాత ఏదైనా మిగిలితే మాకు, అందులోనూ మాకు ఖర్చులు తీసేసి మిగిలితే అది ఆధికం. అంతేగాని అంత వచ్చింది ఇంత వచ్చింది అంటారు స్వామి. ఇంతకుముందు అయితే పెద్ద ఇబ్బంది పడే వాళ్ళం కాదు, కానీ అంటే పెద్దలు పెళ్ళి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటారు కదా. పెళ్ళి చేసేకి మాకు ఎవరు లేక ఇల్లు కట్టి చూసినాము, అందుకు అప్పులైనాయి అన్నమాట. అవి తీర్చుకోవడానికే తల ప్రాణం తోక్కొస్తుంటే ఈ పంట 5 ఏళ్ళ నుంచి నష్టం ఒకటి. అయినా పర్లేదులేండి, ఇల్లు కట్టడం వల్ల, అప్పులు అవ్వడం వల్ల మన వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో ఇవన్నీ అర్థమైనాయి. కొన్ని జీవిత అనుభవాలు కూడా తెలుసుకున్నాం నేను నా భర్త. ఇంతకుముందు ఖర్చు ఎక్కువ చేసేదాన్ని నేను కొంచెం, ఇప్పుడు పొదుపు చేయడం నేర్చుకుంటున్నాను. జీవితం అన్నాక అన్నీ అనుభవించాలి, కష్టం నష్టం సుఖం దుఃఖం అన్నీ అనుభవించాలి కదా. అలా మేము ఇప్పుడు కష్టంలో నుంచి సుఖంలోకి అడుగు పెడుతున్నాము. ఈ సుఖం ఇట్నే ఉండాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు పాజిటివ్గానే ఆలోచించమంటారు కదా, అందుకని అలా అన్నాను అనమాట. ఇంతకుముందు నా బాధలు ఎవరితోనన్నా పంచుకుందాము అని అనుకొని పక్కింటి వాళ్ళకో ఎదురింటి వాళ్ళకో చెప్పేదాన్ని. అంటే మా పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు కాదులండి, ఎవరైనా నాతో ఎక్కువ క్లోజ్గా ఉండే వాళ్ళతో చెప్పుకునేదాన్ని. కానీ అప్పుడు ఎప్పుడు నష్టమే వచ్చేది, లాభం ఎప్పుడు రాలేదు. అంటే పంటని కాదు కానీ మనశ్శాంతి అనేది ఉండేది కాదు ఒకప్పుడు. కానీ ఇప్పుడు అది మానేసి దేవునితో చెప్పుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. అంటే ఇందులో లాజిక్ ఏమంటే, మనుషులైతే మనం ఏం చెప్పామో బయటికి చెప్తారు,
కానీ దేవుడు చెప్పడు కదా, అందుకు మనం హ్యాపీగా ఉంటామన్నమాట. ఈ అరటి చెట్లు మొక్కలుగా ఉన్నప్పటి నుంచి నా ప్రయాణం చెప్తాను నీళ్ళతో. ఫస్ట్ ఇవి చిన్నప్పుడు అంటే ఉగాది పండుగ రోజు పూడ్చినాము. ఆ రోజు నుంచి దీనికి ఈత ఆకులు నాటుతారనమాట. అవి ఎండకి ఎండిపోకుండా. అవి మందులేసినప్పుడైతే చేతులకు గుచ్చుకునేవి. చేతులైతే ఒక్కొక్కసారి రక్తాలు వచ్చి ఏడ్చేసేదాన్ని. నొప్పి ఎక్కువ ఉండేదనమాట. అట్లా కష్టపడినాము. నువ్వు ఒక్కదానివే కష్టపడినావా అనొద్దు, ఎందుకంటే అరటి చెట్లు ఉన్నాయి, ఎవరైనా కష్టపడి ఉంటారు. కానీ నాకు ఫస్ట్ అనుభవం కదా, అందుకని అనమాట. అంటే అది కొంచెం బాధించినా నొప్పించినా కూడా సంతోషంగా ఉందన్నమాట ఈ పంటను చూసి. ఎవరు ఎక్కిరించొద్దండి, ఎందుకంటే నేను చేసే పని నాకు గొప్ప. మిగిలిండే వాళ్ళ దృష్టిలో నాకు అనవసరం. నాకంటే కూడా ఇంకా ఎక్కువ కష్టపడి పొలం పనులు చేసే వాళ్ళు ఉండొచ్చు, నేను కాదన్ను. కానీ నేను చేసే పని నాకు ఎక్కువ అనమాట, నాకు గొప్ప ఆ పని. అందుకు అట్లా చెప్తున్నానమాట. అంటే నా అనుభవం చెప్తున్నానమాట. ఇందులో కూలోళ్ళు చేసిన పని కంటే నేను నా భర్త కలిసి చేసుకున్న పనులే ఎక్కువ. అంటే ఎక్కువ రోజులు మేమిద్దరమే ఈ తోటలో పని చేసిన రోజులు ఉన్నాయి. కొంచెం మాట్లాడుకుంటా అంటే మేమిద్దరం టైం స్పెండ్ చేయడం అట్లా కొంచెం బాగుంటుంది కదా, ఇద్దరు కలిసి పొలం పనులు చేసుకుంటే. నాకేం పెద్ద పెద్ద కోరికలు లేవండి, అవి తీరకపోతే బాధపడుకుంటూ ఉండడానికి. చిన్న చిన్న వాటిలో సంతోషాన్ని వెతుక్కోవడం నాకు ఇష్టము. అందుకే ఇలాంటి పనుల్లోనే నేను సంతోషాన్ని వెతుక్కుంటాను. అంటే పెద్ద పెద్ద సంతోషాలు కావాలనుకున్నా అవి మనకు తీరే అవకాశం లేనప్పుడు ఇందులోనే ఆ సంతోషాన్ని వెతుక్కోవాలి కదా. లేని వాటి కోసం ఆరాటపడే కంటే ఉన్న దాంట్లో తృప్తి పడడం మేలు కదా. ఇంత కష్టపడి ఆ రోజేమో పోటు కట్టలు పెట్టాము, కానీ మరుసటి రోజే అరటి గెలలు కొట్టుకోవడానికి వచ్చినారు. మొత్తం ఆ పోటు కట్టలన్నీ తీసేసినారు. మళ్ళీ మరుసటి రోజే పెట్టాలని చెప్పినారు అనమాట. ఏం చేస్తాం, ఇప్పుడు మళ్ళీ అవన్నీ పెట్టుకోవాలా. అది కూడా చూపిస్తాను చూడండి. ఇది ఇక్కడ అరటి గెలలు కొడుతున్నారు. అంటే ఇది ఇంకో రోజు వీడియో అనమాట. నేను లేను ఆ రోజు, నేను పోలేదు, మా ఆయన వెళ్ళాడు. మా ఆయన ఈ వీడియో తీశాడు నా కోసం. కనీసం అదన్నా చేశాడు, సంతోషం. ఆ రోజు వేరే చీనీ తోటలో పని ఉండి నేను అరటి గెలలు కొట్టే చోటుకి పోలేదు, అందుకని ఆయన తీశారు వీడియో. ఈ అరటి మొక్కలు నాటిన రోజు నుంచి మా ఆయన అయితే తెగ టెన్షన్ పడిపోయాడు. ప్రతిసారి ఏం మందులు వేయాలి, అంతలోపు ఆకుకు మచ్చ వచ్చినా ఏం పురుగు వచ్చిందో, ఏ మందులు కొట్టాలనో ఇట్లా తెగ టెన్షన్ పడిపోయినాడు. ఈ మధ్య అయితే మరీ టెన్షన్ ఎక్కువైంది, నిద్ర కూడా పోవట్లే ఈయనైతే. ఫోన్లేండి, ఒక 20-30 రోజుల్లో ఈ తోటంతా గెలలు కొట్టేస్తే అప్పుడైనా మనశ్శాంతిగా నిద్రపోతాడేమో. ఎందుకు అంత టెన్షన్ అంటే, ఇప్పటికే అప్పుల్లో ఉన్నాము, ఇది కనుక నష్టం వస్తే ఇంకా అప్పుల్లోకి పడిపోతాం కదా అని కొంచెం ఫీల్ అవుతాడు పాపము. అయినా అంత అప్పులు చేసి ఇల్లు కట్టడం అవసరమా అంటే, మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి కదా. ఎవరిళ్ళల్లో అన్నా ఎన్ని రోజులు ఉంటావు చెప్పు, మా చిన్నాయన వాళ్ళ ఇంట్లో అని చెప్తాడు ఆయన. అంటే ఇంతకుముందు మేము వాళ్ళ చిన్నాన్న వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళము, అందుకు మేము మా సొంత ఇల్లు కట్టుకొని బయటకు వచ్చేసినాం అనమాట. అయినా అది కూడా నిజమేలేండి, మన ఇల్లు అంటూ మనకు ఉండాలి ఎప్పటికైనా, అది చిన్నదైనా పెద్దదైనా సరే. ఎవరింట్లో అయినా ఎన్నాళ్ళు ఉంటాం చెప్పండి, మన ఇంట్లో అయితే మనం ఎన్ని రోజులైనా ఉండొచ్చు కదా. ఆయనకంటే నేనే ఎక్కువ అనుకున్నాను సొంత ఇల్లు ఉండాలని, ఎందుకంటే ఆ ఇల్లు పాతది, పైగా పెద్దది. ఆ ఇల్లు కడగాలంటే నాకు తల ప్రాణం తోక్కొచ్చేది. ఈరోజు ఆ ఇల్లు కడగాలి అని నేను ప్రతిరోజు ఏడ్చేసేదాన్ని నేను. అందుకే మా ఆయన నా బాధ చూడలేక ఇల్లు కట్టించేశాడు. ఇంకా ఆ రోజు అరటి గెలలు కొట్టిన రోజు సాయంత్రం మా ఆయన ఎంత హ్యాపీగా ఉన్నాడో చూడండి. పిల్లలతో ఆడుకుంటున్నాడు, కొంటాట ఆడుతున్నాడు. నన్ను కూడా ఆడమన్నారు కానీ నాకు గస్త వస్తుందని నేను ఆడలేదు. చూడు, చిన్నపిల్లడై ఆడుకుంటున్నాడు. మా పిల్లలు కూడా ఆ రోజు సంతోషంగా ఉన్నారండి, ఎందుకంటే మేము వాళ్ళతో టైం గడిపి చాలా రోజులు అయ్యింది. పాపం వాళ్ళ ఆయన అయితే అసలు దొరకడు వాళ్ళకి, నేనన్నా ఇంట్లో ఉంటా కాబట్టి నాతో అన్నా ఉండేవాళ్ళు, కానీ వాళ్ళ ఆయన అయితే చాలా రోజులు అసలు దొరకలేదు. పాపం మా చిన్న పాప ఎప్పుడు అనేది, ఎన్ని రోజులు అయిందమ్మా మనందరం సంతోషంగా ఉండి ఇట్లా అని అంటుండేది. కానీ ఈరోజు వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. ఇదంతా చూసి నేను హ్యాపీ. ముఖ్యంగా కొద్దిసేపటికి కుంటాట ఆడిన తర్వాత వీళ్ళకి గస్ వచ్చిందనమాట.
తర్వాత లండన్ స్టాచ్యూ ఆడారు. మా చిన్న పాప వస్తుంది చూడండి, లండన్ స్టాచ్యూ. ఇక్కడ కొబ్బరి తీసుకొని వాళ్ళకి అన్నం వడ్డిస్తుందనమాట. అది కామెడీ చేసి నవ్వించాలి వాళ్ళని. ఇప్పుడు ఏమేం చేస్తుందో ఏంటో ఇది నాకు అర్థం కావట్లేదు, కానీ చూడండి ఎట్లా చేస్తుందో. ఆ లాస్ట్లో కూర్చోండేది మా చిన్న పాప ఫ్రెండ్ అండి. సాయంత్రం కదా, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆ పాప ఆడుకోనికి వచ్చింది. వీళ్ళతో పాటు జాయిన్ చేసుకున్నారు వీళ్ళు. మా పిల్లల మొహాలు చూసారా, ఎన్ని రోజుల తర్వాత వాళ్ళ నాన్నతో ఆడుకుంటున్నందుకు మొహాలు సంతోషంతో వెలిగిపోతున్నాయి. వాళ్ళ నాన్న దగ్గర చూడు, వాళ్ళ నాన్న నవ్వించడానికి ఎన్ని నకరాలు పడుతుందో మా చిన్నపిల్ల. వాళ్ళ నాయన్ని ఎట్లయినా అవుట్ చేయాలని వీళ్ళు కంకణం కట్టుకున్నట్లున్నారు. మొత్తానికి ఆయన లాస్ట్కి నవ్వేసి అవుట్ అయిపోయినారనమాట. మా ఆయనకి ఏదో తికమక్కల స్టోరీ చెప్పేసి మొత్తానికి ఆయన్ని నవ్విచ్చేసింది, అవుట్ చేసినారు. అదే ఇక్కడ నవ్వుకుంటారు వాళ్ళు మాట్లాడుకొని, మీరే నవ్విచ్చిందని చెప్తున్నాడు అనమాట మా ఆయన. మా వాడేమో అవన్నీ మాకు అనవసరం, నువ్వే అవుట్ అయినావు పో అని పంపించేసినారు. మొత్తానికి వస్తున్నాడు ఆయన. ఆయన చేసే కోతి చేష్టలకి వీళ్ళు చూడు ఎట్లా నవ్వేస్తారో చూడండి. ఇప్పుడు వీళ్ళతో పాటు చేరి ఈయన కూడా చిన్నపిల్లోడు అయిపోయినాడు. మా వాడిని ఏదో నవ్విచ్చేసినాడు, పడి పడి నవ్వుతున్నాడు. అలా ఆ రోజు సాయంత్రం గడిచిపోయింది మాకు. ఇది మరుసటి రోజు ఉదయము మేము వేరే తోటకాటికి పోవాలా అంటే ఒక మనిషిని, కూలి మనిషిని తీసుకున్నాము. ఆ పాపే నా ఫ్రెండ్ కూడా. దానికోసం ఎదురు చూస్తున్నాను అనమాట. కొద్దిసేపటి తర్వాత వాళ్ళు వచ్చినారు. వాళ్ళు వచ్చింటే మా అమ్మ కాఫీ ఇచ్చింది. వాళ్ళతోనే ఇక్కడ మాట్లాడుతున్నా, వాళ్ళు కాఫీ తాగుతున్నారు. అంటే ఆ పాప వాళ్ళ భర్త వచ్చినారు. వాళ్ళ భర్త ఏమో మా చిన్న మామ తోటలో పనిచేస్తాడు. ఆ పాపను తోడు పిలుచుకొని పోతున్నా తోటలోకి పని చేయడానికి. వాళ్ళతో పాటు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ కూర్చున్నా. ఇదే ఇక్కడ కూర్చుంది కదా తనే. అంటే మమ్మల్ని తోట దగ్గర ఇడిచడానికి ఇంకా బండి రాలేదు, అందుకని మాట్లాడుకుంటూ కూర్చున్నాము మేము. ఏదో ఇద్దరం బాతాకాని పట్టించినాము నవ్వుకుంటా. ఇక్కడ మా పాప ఏమో వీడియో తీసేసింది. ఇది కూడా బాగుంది కదా అని అప్లోడ్ చేస్తాను. అంటే ఎక్కువ శాతం ఈ పాప నేను కలిసి మా తోటల్లో పనులకు వెళ్తాము. మా ఆయన రాకుంటే, మా ఆయన వస్తే నేను మా ఆయన ఎక్కువ వెళ్తాం. కానీ నాకు తోడు ఎప్పుడు ఎక్కువ ఈ పాపే వస్తుంది. ఎవరిని బయట వాళ్ళని అయితే చాలా తక్కువ పిలుచుకుంటాను నేను. ఓకే బాయ్.